ఒక బీసీ అంటే నాకు తెలిసి మీరు జై బీసీ అనొచ్చు, కానీ జై బహుజన కూడా అనండి దయచేసి. జై బహుజన అనండి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ పెట్టకపోతే ఇప్పుడు బీసీలకు హక్కులు వచ్చేటివి కావు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ భారత రాజ్యాంగంలో బీసీలకు సంబంధించి లా మినిస్టర్ పదవికి రాజీనామా చేయకపోతే ఇవాళ బీసీల చర్చ పార్లమెంట్లో వచ్చేది కాదు. అలాగే వాళ్ళ మాన్యశ్రీ కాన్షీరామ్ గారు పోరాటం చేయకపోతే మండల్ కమిషన్ అమలయ్యేది కాదు. విపిసి గారు అమలు చేశారు, కానీ ఎవరి వల్ల, ఎవరి పోరాటం వల్ల? మేజర్గా 365 రోజులు మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అని చెప్పి మా మాన్యశ్రీ కాన్షీరామ్ గారి పోరాట ఫలితంగా మండల్ కమిషన్ అమలైంది. ఇవాళ మీకు చెప్తున్న ఈ సందర్భంగా సెప్టెంబర్ 19, 2022 అన్ని బీసీ సంఘాలతో కలిసి, ముఖ్యమైన బీసీ నేతలందరితో కలిసి నేను రాజీనామా చేయబోతున్నాను, రాజీనామా చేస్తున్నాను. 2023లో బీసీ ముఖ్యమంత్రి సాధించడమే నా లక్ష్యమని రాజీనామా చేసిన చరిత్ర మాదిగొని. నేను ఒక ప్రొఫెసర్ పదవి, 12 సంవత్సరాల ప్రొఫెసర్ పదవి నీ 3 లక్షల జీతాన్ని బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన చరిత్ర ఈ దేశంలో ఎవరికి లేదు, ఈ బీసీ ప్రొఫెసర్లు కూడా లేదు, కానీ ఒక మాదిగ ప్రొఫెసర్కి ఉంది. ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మాదిగ ముఖ్యమంత్రి కోసం మాదిగ ముఖ్యమంత్రి కోసం చేయలేమే, బీసీ ముఖ్యమంత్రి కోసం చేసిన. ఎందుకు? 56% జనాభా ఉంది కాబట్టి. తర్వాత మేమవుతాం, మేము 22% మేమున్నాం కాబట్టి తర్వాత మేమవుతాము. ముందు మీరు కావాలి మెజార్టీ. మీ సమస్యలు చాలా కీలకం భారతదేశంలో. ఇవాళ మేజర్ సమస్యలు రెండు. ఒకటి బీసీల సమస్య, 2 మహిళల సమస్య. ఈ 2 సమస్యల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేశాడు. అందుకే ఇవాళ బీసీలో పార్లమెంటులో 50% సీలింగ్ వల్లనే కదా ఇప్పుడు మీకు రాంది ఏంటి? 50% సీలింగ్ అనేది కోర్టులు కొట్టేశాయి. మరి వాళ్ళు అంటున్నా ఒక్క బీసీ ఎంపీ రాజీనామా ఎందుకు చేయట్లేదు ఈ విషయంలో? అదే ఈటల రాజేందర్ గారు ఎందుకు చేయట్లేదు రాజీనామా? అదే బీసీ ఎంపీలు ఎందుకు చేయట్లేదు రాజీనామా? రాజీనామా చేస్తే బీజేపీ దిగిరాదా? ఇవాళ పార్లమెంట్లో ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీ ఎంపీలంతా రాజీనామా చేస్తే, బీజేపీ దిగి వస్తే, 50% సీలింగ్ ముందుగా ఎత్తేస్తే ఈ మీ 42% వాటా కేవలము లోకల్ బాడీ వాటే కాదు, మీకు ఎమ్మెల్యేలు వస్తాయి, ఎంపీలు కూడా వస్తాయి. రేపు చట్టసభల్లో లోకల్ బాడీస్ నిర్ణయం చేయదండి దయచేసి. చాలామంది ఈ లోకల్ బాడీ మీద మనల్ని భ్రమంలో ఉంచుతున్నారు ఈ అధికార పార్టీలు, ఈ అగ్రవర్ణ పార్టీలు. చట్టాలు చేసేది అసెంబ్లీ పార్లమెంటులో బీసీల నిర్ణయాత్మకమైన బిల్లు రాకపోతే కేవలం లోకల్ బాడీ బిల్లే వచ్చి 9th షెడ్యూల్లో పెడితే పెద్దగా ఉపయోగం లేదు. నేను వాస్తవాలు మాట్లాడుతూ ఒక లా ప్రొఫెసర్గా మీకు రావాల్సింది చట్టసభలో అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెడ్లు 43 మంది రెడ్లు ఉంటే 4% ఉన్నోళ్ళు 43 ఉంటే 56% ఉన్న బీసీలు ఎంతమంది ఉన్నారు? 19 మంది మాత్రమే ఉన్నారు. అదే మీకు చట్టసభల్లో మాలాగా ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్లు ఉంటే మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు? ఎంతమంది అయ్యేటోళ్ళు? 50 మందికి పైగా అయ్యేటోళ్ళు. మీరే ముఖ్యమంత్రి, ప్రతిసారి మీరే ముఖ్యమంత్రి అవుతారు బీసీలే. 55 ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క బీసీ కాలేదంటే రాజకీయంగా తొక్కేస్తున్నది ఎవరు మిమ్మల్ని? రెడ్లు కాదా? కమ్మలు కాదా? వెలమలు కాదా? మీ సీట్లను మీరు ఇలా డిఎంకే ఉంది కాబట్టి తమిళనాడులో ముఖ్యమంత్రి ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండి అవుతున్నాడు. మనకెందుకు ఆ దమ్ము లేదు? 93% ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుండి ఒక ముఖ్యమంత్రికి అయితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ దేశ ప్రధానమంత్రిని ఇవాళ నేను డైరెక్ట్గా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు నిజమైన బీసీ కాబట్టి మీరు ముందు 50% సీలింగ్ ఎత్తేయండి. 50% సీలింగ్ ఎత్తేస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయండి అని చెప్పి మనం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ పార్లమెంటు సభ్యులందరూ
దయచేసి ఆల్ పార్టీస్ ఎవరైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా సరే బీసీ బిడ్డలు పార్లమెంటులో ఉంటే ఆ పార్లమెంటు సభ్యత్వానికి తృణప్రాయంగా రాజీనామా చేయండి. కేసీఆర్ రాజీనామా చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ అండి బీఆర్ఎస్ రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది. బీసీ బిడ్డలంతా ఎంపీలంతా రాజీనామా చేసి ప్రధానమంత్రి దగ్గర పోయి నిలదీసి పార్లమెంటులో 50% సీలింగ్ ముందు ఎత్తేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. అంతే తప్ప ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఈ సందర్భంగా, ఒక్క నిమిషాలు అయిపోతున్నా. మా దళితులు ఒక్కరే మాట్లాడండి. ఇప్పుడు మీరు బీసీలు చాలామంది మాట్లాడారు. మాకొక 2 నిమిషాలు టైం ఇవ్వండి. 23 కేసులు పెండింగ్లో ఇక్కడ ఉన్నాయి. హైకోర్టులో 23 కేసులు దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎట్లా పరిష్కరించాలనే దానికి ఒక లీగల్ ఎక్స్పర్ట్ కమిటీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో వేయండి. ఎందుకంటే సుప్రీంకోర్టులో లీగల్ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి, హైకోర్టులో లీగల్ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి, దానికి కూడా ఒక అడ్వైజరీ కమిటీ వేయండి. ఎందుకంటే ఎవడు పడితే వాడే టెక్నికల్ ఎవరు పడితే వాళ్ళు వేస్తే వాళ్ళ మొన్న 9th షెడ్యూల్కు ఇప్పుడు సంబంధం లేని ముచ్చట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే 50% సీలింగ్ ఎత్తేస్తూ పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి. తర్వాతనే మీకు 42% లోకల్ బాడీ అయినా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా చట్టం చేసుకునే అధికారం వస్తుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి. ఒక న్యాయ నిపుణులతో కమిటీ వేసి ఆ దిశగా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆర్పీఐ పార్టీగా అధ్యక్షునిగా చెప్తున్నాను. మీ ఢిల్లీలో జరిగేదానికి మా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను అందరినీ పిలిపిస్తా. అంబేద్కర్ సొంత మనవడు వస్తాడు రేపు ఢిల్లీ దీక్షలో. నేను కూర్చొని పెడతా మీకు సపోర్ట్గా అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై పుల్లె, జై పెరియార్.